నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథులు శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కియా కాంట్రాక్టులని మాకే, ప్లాంట్ వద్ద మంత్రి సవిత అనుచరుల గూండాగిరి, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యకాండ, అరుపులు కేకలతో అరాచకం, మీడియా ప్రతినిధులపైన రుబాబు. మిగతా వార్తల్లో వెళ్ళడానికి ముందుగా విజయబాబు గారు చెప్పండి. ఇప్పుడే విన్నారు, పూజారులను కూడా వదిలిపెట్టట్లేదు టీడీపీ నేతలు. వాళ్ళకి కోపం వస్తే నోటీసులు ఇప్పించేయటం, వాళ్ళని వేధించడం, కియా కాంట్రాక్టులని మాకే ఇవ్వాలని చెప్పి పరిశ్రమల వారి మీద పట్టడం. ఏంటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం ఊహించామా? ఒకటి ఏంటంటే, పురాణాల్లో కూడా రాక్షసులు మెయిన్గా దాడి చేసిందంతా కూడా ఈ పూజాధికారులు నిర్వహించేటువంటి ఋషుల మీద, వాళ్ళ మీదే చేశారండి అంతిమంగా. సో సాక్షాత్ ఇప్పుడు అదే రాక్షస రాజ్యం ఇక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తాండవిస్తున్నటువంటి అరాచకాల పరిస్థితుల్లో సహజంగానే వాళ్ళు పూజారుల మీద దాడులు చేస్తారు. ఏం ఇదేం లేదు. అట్లాగే ఆధునిక యుగంలో కూడా దేవాలయాల మీద, పూజారుల మీద దాడులు చేసినటువంటి, అంటే దాడి కాదు యాక్చువల్గా, ఇది వాళ్ళు వచ్చినప్పుడు అంట వాళ్ళకి తెలియకుండా ఏదో సన్మానం ఇది చేశారని కాదండి, గతంలో చేసినట్టు ఇది కూడా మానసిక దాడేనండి. మానసిక పూజారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం అని అంటే వాళ్ళని ఎంత మానసిక క్షోభకి వాళ్ళు అలాంటివి తట్టుకోలేరు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వేదం చదవటం, అర్చనలు చేయటం, ఈ దీంట్లోనే ఉంటారు తప్ప వాళ్ళ మనోభావాలు చిన్న అంశాలకు కూడా చాలా లోతుగా గాయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి నువ్వు తప్పు చేసావనే కదా షోకాజ్ నోటీస్ ఇవ్వటం. అంటే ఏంటంటే, నువ్వు తప్పు చేసావని మేము భావిస్తున్నావు, దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని అడగటం. అంటే వాళ్ళ యొక్క మనోభావాలు తీవ్రంగా లోతుగా గాయపడతాయి. ఇక్కడనే కాదండి, ఇప్పుడు ఆ మధ్య కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళినప్పుడు, మొన్న నేను ఈ మధ్య విజయవాడ వెళ్ళా. అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి వాళ్ళం, చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు మా ఇంటి ఇలవేల్పుగా దర్శించుకునేటువంటి పరిస్థితి. అయితే నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ దశాబ్దాలుగా ఇప్పుడనే కాదు, సహజంగానే అక్కడ వాళ్ళు గుర్తుపడతారు, ఏదో చేస్తే వాళ్ళు ఏదో నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారని చెప్పని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని లిటరలీ భయపడ్డా. ఎందుకంటే దేవినేని అవినాష్ అమ్మవారి గుడికి వెళితే ఎంత దారుణంగా ఇది చేశారో చూడండి వాళ్ళని. అంటే ఎంత నీచమైనటువంటి ఒక సంకుచిత మనస్తత్వంతో ప్రతి దాన్ని కూడా అసహ్యంగా చూస్తున్న పరిస్థితి. నేను రాజకీయ నాయకుడిగానే మీకు దేవినేని అవినాష్ తెలుసండి, కానీ వాళ్ళ అమ్మగారు చాలా పరమ భక్తురాలు, అతను కూడా చాలా భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి. మనకి దేవినేని అవినాష్ అనగానే దేవినేని నెహ్రూ కుమారుడు కానీ తెలుసు, కానీ బట్ కుటుంబ నేపథ్యాన్ని తీసుకుంటే చాలా భక్తులు. అటువంటి వాళ్ళు భక్తితో గుడికి వెళితే దాన్ని రాజకీయం చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు పాపం. ఇలాంటి ఒక జుగుప్సాకరమైనటువంటి చేష్టలు, చర్యలు ఎంత అవమాననీయంగా చేస్తే మరి పూజారులను మాత్రం వాళ్ళు ఎందుకు సహిస్తారండి? వాళ్ళ దృష్టిలో ఎవరు కూడా ఉండదు. వాళ్ళ దృష్టిలో ఉన్నది ఒకటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, మీరు ఎవరు అని అంటే అయితే ఎయిదర్ యూ బిలాంగ్స్ టు టీడీపీ ఆర్ వైసీపీ అన్నట్టు ఉండాలి, కానీ నేను ఆంధ్రప్రదేశ్ పౌరుని అని చెప్పడానికి వీల్లేదంట. ఆ రకంగా అయిపోయింది వ్యవస్థ, వర్టికల్ గా చీలిపోయింది. మనం ఒక మాట మాట్లాడామంటే వాళ్ళకి అనుకూలంగా లేదు అంటే వాళ్ళని అంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, కానీ శత్రువుగా చూసే పరిస్థితి, ముద్ర వేసేసి శత్రువుగా చూస్తారు అనమాట. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉందండి. మొన్న నేను చాలా మనస్తాపానికి గురై అమ్మవారిని దర్శించుకోలేకపోయాననేటువంటి మనస్తాపానికి గురై నేను వచ్చానండి. నా ఎందుకు మనసు అంగీకరించలేదు. మరోవైపు కియా కాంట్రాక్టులని మాకే ఇవ్వాలని సవిత అనుచరులు, మంత్రి గారి సవిత అనుచరులు గూండాగిరి చేశారంట. మరి పరిశ్రమల్ని కాపాడుతున్నట్లా ఈయన సింగపూర్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నానంటాం. ఇక ఒక పక్క ఇండోసోల్ది గొడవ అవుతుంది, అట్లా ఇప్పుడు మంత్రి గారి అనుచరులు గొడవ. ఈ పూజారుల్ని వదిలిపెట్టట్లే, ఇటు పరిశ్రమల్ని వదిలిపెట్టట్లేదా వీళ్ళు? ఏరియాల వారీగా వీళ్ళు పనిచేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మనకి ఇంతకుముందు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఉండేది, ఆంధ్ర నైజాం సీడెడ్ అని చెప్పని. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు దాన్ని కొనుక్కోవాలి. ఆ విధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల మంత్రుల పరిస్థితి ఏమైందంటే, ఇది నా అడ్డా, ఇక్కడ నా సంపాదన, ఇక్కడ ఇసుక నాది, లేకపోతే సున్నప్రాయి నాది, స్థలాలు నాయి, పరిశ్రమల యొక్క అనుమతులు కూడా మా నుంచి తీసుకోవాలి అన్నట్టుగా ఏరియాల వారీగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక మఠాలుగా ఏర్పడిపోయినటువంటి ఇదే తప్ప ఎవరి కంట్రోల్లో ఎవరు కూడా లేరండి. వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే మరి నువ్వు చేస్తున్న పని ఏంటనే వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తే గాలిపోతుంది. అది అక్కడ జరుగుతున్న వ్యవహారం.
రైట్, ఓకే. మీరు కూడా మాట్లాడతారు సంక్షిప్తంగా. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి, మీరు విజయబాబు గారికి అందరికీ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్కింగ్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడానా? అవునండి. ఓకే, థ్యాంక్స్ అండి. కొమ్మినేని గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు దేవుణ్ణే ఇబ్బంది పెట్టారండి తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే 1982లో తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే దేవాలయాల భూములు ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనేది కనుక చర్చ చేసుకుంటే దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు, దేవుణ్ణి పూజ చేసే పూజారులను ఇబ్బంది పెట్టారు, భక్తులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు రోజా గారు లాగానే లేకపోతే ఇంకెవరైనా ఎక్స్ఎమ్మెల్యేలు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ప్రోటోకాల్ హోదా ఉంటుంది. ఎక్స్ఎమ్మెల్యే కింద ప్రోటోకాల్ హోదా ఉంది. అది ఇవాళ ఇచ్చింది కాదు, గతం ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళు వెళ్ళగానే ఈమె ఎలా గుడికి వెళ్ళి వస్తుంది, ఈమెకి ఎలా చేస్తారని చెప్పి ఫేస్బుక్లో కామెంట్స్ చేస్తారు. అలాగే చిన్న చిన్న ఎలా మర్యాద ఎలా ప్రతిసారి దర్శనానికి ఎలా చేస్తారని. సో వీళ్ళైతే ఎన్నిసార్లైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. అలాగే చాలా చాలా టెంపుల్స్లో కూడా ఇప్పుడు జరుగుతున్న విజయబాబు గారు చెప్పినట్టు చాలా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటర్స్ కానివ్వండి లేకపోతే కార్యకర్తలు కానివ్వండి ఎవడైనా ఉంటే ఇక వాడికి ఎలాంటి పథకం కూడా అందకూడదు, ఎలాంటి దాన్ని ఏమంటారు ఒక ఫెసిలిటీ కూడా వాళ్ళు తీసుకోకూడదు అనే దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇది జరుగుతూ ఉంది. ఇకపోతే పరిశ్రమల కింద వస్తే 2200 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ కోసం మనము 2023లో ల్యాండ్ అలాట్ చేస్తే అది చిన్న సమస్య ఉందని చెప్పి అదానిని పంపించేశారు. ఆ చిన్న సమస్యను సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈయన వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళి నేను అక్కడ డబ్బులు పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ వెళ్ళిపోయిందండి. అంత పెద్ద కంపెనీకి ఇప్పుడు గత 1.5 year 2 months 3 months నుంచి వీళ్ళు ఏం చెబుతున్నారు, 50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి, అసలు అమెరికాకి మనం అప్పులు ఇచ్చే స్టేజ్లో ఉన్నారు, రోజు అప్పు చేయిందే గడవట్ల. ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జాడా శ్రావణ్ కుమార్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అనౌన్స్ చేసిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కటి కూడా గ్రౌండ్ అవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఈ గ్రౌండ్ అవ్వలేదని చెప్పి స్వయంగా ఇండస్ట్రీస్ సెక్రటరీ ప్రకటించారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నారు. నిన్న కూడా ఎంత మోసం అంటే సింగపూర్తో గవర్నమెంట్ మాకు అగ్రిమెంట్ చేసేసింది, మేము మళ్ళీ వస్తున్నాము అని చెప్పినట్టు చెప్తున్నారు. కానీ సింగపూర్ మంత్రి ఏం ప్రకటించారంటే సింగపూర్ గవర్నమెంట్ కన్సార్టియం లో ఎలాంటి రీకాన్స్టిట్యూట్ చేయట్లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేస్తాం, ఎలాంటి సంస్థలతో కలిసి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలతో కలిసి మాత్రమే ప్రకటిస్తామని వాళ్ళు క్లియర్గా చెబితే వీళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి భజన కొడుతూ ఉంటారు. సో ఇక్కడంతా ఏంటంటే అండి ఓన్లీ బిల్డప్, అసలు యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ అనేది జీరోగా కనిపిస్తూ ఉంది. రైట్. కాలుష్య రహితంగా హైదరాబాద్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల పరిశ్రమలు. తెలంగాణకు సంబంధించిన వార్త. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం. అలాగే పురపాలక పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన. త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లు బీసీ యాంగిల్లో, బీసీ రిజర్వేషన్ యాంగిల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మిగతా వార్తలోకి వెళ్తే ఈ పంటల బీమాకి సంబంధించి లోక్సభలో మంత్రి గారు ఏదో చెప్పారన్న దాని మీద నాగిరెడ్డి గారు ఒక వివరణ ఇచ్చారు. పంటల బీమాపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. 2 ఏళ్ల పాటు సమర్థవంతంగా పంటల బీమా పథకాన్ని వైఎస్ ప్రభుత్వం అమలు చేసింది, కేంద్రం వాటా లేకుండానే అంటూ మొత్తం వివరణ ఇచ్చారు. ఇక సరస్వతి షేర్ల బదిలీ చెల్లదు తేల్చేసిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన బెంచ్. అయితే తల్లిలో ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం గెలుపా జగన్ అంటూ ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రల్లో భాగస్వామి అవుతూ, మరోవైపు మురికి మీడియా పొలిటికల్ ట్రాప్లో చిక్కుని
ఒక అన్నని ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇది చాలా మరి విచిత్రంగా ఉంది. ఏమిటో షర్మిల గారి వైఖరి, ఆవిడ కాంగ్రెస్ పార్టీనా ఇంకే పార్టీనో తెలియకుండా ఉందేమో అనిపిస్తూ ఉంది. విజయబాబు గారు మీరు కూడా ఏకీపిస్తారా నా వాదనతో? ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, ఆయన సిబిఐ కేసు ఉండగా వద్దు అంటే కూడా వాళ్ళు అడావుడి చేశారు, ఏదో పత్రాలు పోయినాయని చెప్పి అదని ఇదని. ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఆయనదే వాదన కరెక్ట్ అంటే కూడా ఇట్లా మాట్లాడి తెలుగుదేశం మీడియాకు వార్తలు ఇవ్వడానికి చెప్తే ఎందుకైనా ఉపయోగం ఉందా? షర్మిల గారి వైఖరి సంక్షిప్తంగా మీరు కూడా ఏమంటారు చెప్పండి. ఎస్ సార్, వాస్తవానికి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు దీనికి సంబంధించి. ఆయన ఏం చేశారు, దాన్ని ఆ షేర్స్ అన్నిటినీ కూడా తన సోదరికి ప్రేమపూర్వకంగా గిఫ్ట్గా నేను ఇస్తున్నానని చెప్పని ఆ గిఫ్ట్గా ఇచ్చేదాన్ని తల్లిగారి ద్వారా ఆయన రాశారు షేర్స్. అయితే అదే సమయంలో ఇప్పుడు ఆయన ఆస్తులన్నీ కూడా ఈడీ సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నాయి. సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఫిజికల్గా ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని ఆ రకంగా అదే సిచ్యువేషన్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అయితే షర్మిల గారు చేసిన పని ఏంటంటే ఆయనకి తెలియకుండా తల్లిగారి ద్వారా ఆ షేర్లు తన పేరు మీద రాయించుకున్నటువంటి సందర్భంలో ఆ విషయం తనకు ఆ లీగల్ ఇష్యూస్ చూసేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఆయన వెంటనే దాన్ని చాలా అత్యవసరం అండి. ఎందుకంటే కాదన్నట్టయితే ఆయన తప్పు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు తన పేరు మీద తన ఆస్తులన్నీ కూడా సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నాయి. అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఎవరైనా చేశారంటే తనే బదలాయించారు అనేటువంటి అపప్రద రేపు తను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని డిలే చేయకుండా ఆయన వెంటనే ఏం చేశారంటే ఎన్సిఎల్టీకి వెళ్ళారు. ఎన్సిఎల్టీకి వెళ్ళినప్పుడు దీన్ని ఏం చేశారు వీళ్ళు, దీన్ని కూడా రాజకీయం చేసి అదిగో తల్లికి ద్రోహం చేశాడు, చెల్లెలికి ద్రోహం చేశాడు, ఇచ్చిన ఆస్తులను వెనక్కి లాగేసుకున్నాడని విపరీతంగా చిలవల పొలవలు సృష్టించి రాస్తే కూడా ఆయన దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని, ఇది భౌతికంగా ఇది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఈ ఇష్యూస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత వ్యవహారం ఇది అని చెప్పంటే కూడా వినకుండా ఎంఓయూ ఆల్రెడీ చేసేస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి చేసినటువంటి అప్పుడు ఆ సందర్భంలో అనుకుంటా కదా 200 కోట్లు ఇవ్వటం జరిగిందని కూడా చెప్పినట్టున్నారు కదా. అదే అవునండి, వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పని అంటే దాని మీద వరుసగా చర్చోపచర్చలు పెట్టింది ఈ మీడియా, చంద్రబాబు గారి మీడియా. అదే విధంగా వాళ్ళు మురికి వార్తలు రాయటం, మురికిగా అందరి మీద మురికి వేయటం, వీటిని దృష్ట్యా అచ్చంగా మురికి మీడియాగా మారిందేమో నాకు అనిపిస్తా ఉంది. అంటే వాళ్ళ కరప్ట్ అయిపోయిందండి, వాళ్ళ మైండ్ కరప్ట్ అయిపోయిందని చెప్పాలి. సింపుల్. ఇప్పుడు మనకి కంప్యూటర్ సిస్టమ్స్ వైరస్ వచ్చి ఏ విధంగా అయితే కరప్ట్ అయిపోతాయో ఆ విధంగా ఇట్ ఈస్ ఎ కరప్టెడ్ మీడియా. సో దీని మీద ఇవాళ ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ఇటీవల గడిచిన 2 నెలలుగా వరుసగా వాయిదాల మీద వాయిదాలు జరిగి ఫైనల్గా జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత నిన్న చెప్పింది ఏంటంటే, సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన గతంలో వెల్లడించారో అదే విధంగా వీటన్నిటినీ కూడా బదలాయింపు కుదరదు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు అని అంటే, సో హిజ్ ఆర్గ్యుమెంట్, హిజ్ కంటెన్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ హీఈస్ కరెక్ట్ ఆన్ దట్ పార్ట్ అనేది చాలా స్పష్టమైంది. అయినా కూడా షర్మిల గారు ఏదో స్టేట్మెంట్ ఇవ్వటం, వాటిని మురికి మీడియాలో ఫస్ట్ పేజ్లో పెట్టుకోవటం, ఇదే చెప్తున్నానండి. ఇది తర్వాత ఇది మీరు తర్వాత డిస్కషన్ పెడతారేమో పెడతారేమో మరి ఇది సింగపూర్ది. పెడదాం, సరే మాట్లాడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నేను దానికి సంబంధించి. చెప్పండి. చాలా ఆర్భాటంగా హంగామాగా, అంటే ఇందాక 1-2 మీరేవో ఇవే ఇస్తారు, అది కూడా నేను కొంచెం సున్నితంగా డిఫర్ అవుతున్నాను. నా వెర్షన్ ఏంటంటే, సింగపూర్ అనేటువంటిది అవినీతి దేశం కాదండి. అది ప్రపంచంలోనే అత్యల్ప అంటే అవినీతి అతి తక్కువగా ఉన్నటువంటి 5 దేశాల్లో, ప్రపంచ దేశాల్లో సింగపూర్ కూడా ఒక దేశం. అది వరుసగా తన 5వ స్థానంలో ఉంది. ఆ 5వ స్థానాన్ని కూడా అది కన్సాలిడేట్ చేసుకుంది. అయితే మనకేంటంటే గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఈ ఈశ్వర్ అనేటువంటి ఒక మంత్రి వాళ్ళకి తయారవటం, అది వాళ్ళు పటిష్టంగా కాపాడుకుంటున్నటువంటి ఇమేజ్ పూర్తిగా వాళ్ళకి డ్యామేజ్ అయింది. దానికి ఇతను ఏం చేశాడు, అవినీతి పరుడు ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా అలాంటి వాళ్ళు ఎక్కడుంటారా ఏంటి అనేది వెతుక్కుంటాడు. ఆ క్రమంలో అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇక్కడ ఏదో కొత్త కన్స్ట్రక్షన్ అనేసరికి ఎగిరి గంతేసి వాళ్ళిద్దరూ కూడా ములాఖత్ అయ్యారు.
ములాఖత్ అయిన తర్వాత ఏమైంది, దాని మీద అగ్రిమెంట్లని అదని ఇదని ఇవన్నీ జరిగాయి. తర్వాత అతను దొరికిపోయి జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, దీన్ని ఆపాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదృష్టవశాత్తు దైవవశాత్తు కానీ ఆ సమయంలో సకాలంలో ఆయన ముఖ్యమంత్రి అవటం, దాన్ని ఆపటం, పెద్ద మొత్తాన్ని ఆ అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దీన్నంతా తీసుకెళ్ళి అక్కడ చేయటం ఏంటనేది ఆయన నిలబెట్టాడు. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని వాస్తవాలు గ్రహించలేదు, నిదానంగా గ్రహిస్తున్నారు. అది అలా ఉంటే మళ్ళీ ఏం చేశాడంటే ఇదే ఆశతో మళ్ళీ హంగామాగా హడావుడికి వెళ్ళారు. అప్పటికే వాళ్ళకి నీతిమంతంగా మనం ఉంటున్నాం అన్న దాని మీద మనకు మచ్చపడింది అని చెప్పని అతన్ని జైల్లో పెట్టి ఆ అపప్రదను ఎలా తుడుచుకోవాలనే దానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఆ 5th నంబర్ని వాళ్ళు సస్టైన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తానండి. మీరు చెప్పిన దాంట్లో అంత వాస్తవమే. అయితే వాళ్ళ వరకు ఆ దేశం వాళ్ళ వరకు నీతివంతంగా ఉండాలన్నది వాళ్ళ రూలు. కానీ ఇతర దేశాల్లో జరిగే అవినీతి వ్యవహారాలు, బ్లాక్ మనీ దందాలు, మనీ లాండరింగ్ వాటన్నిటికీ సింగపూర్ కేంద్రంగా ఉందనేది ఒక అభిప్రాయం. అదేనండి, అంటే ఇతర దేశాల అవినీతిని అలౌ చేయటం, ఇతర దేశాల అవినీతి కేంద్రంగా మారకూడదు కదా అట్ ది సేమ్ టైం అనేది చాలా వ్యాలిడ్ పాయింట్. నేను ఒకటి చెప్పబోతున్నాను. అలాంటి వాటన్నిటినీ కూడా ఎరాడికేట్ చేసుకునేటువంటి క్రమంలోనే నిజానికి భారతదేశంలో అతిపెద్ద కుంభకోణాలు జరిగినటువంటి వాళ్ళు తిరిగి ఇక్కడ మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రులుగా చాలా మంది ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. కానీ సింగపూర్ ప్రభుత్వం లాగా కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పాటికి వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. అది జరగట్లా. అది అలా ఉన్నట్లయితే ఇక్కడ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ మనకు ఒక ఈశ్వరన్ లాంటి దొరకపోతాడా, మళ్ళీ మనకి ఇది అవుతుంది కదా, అక్కడ మనకి రిలేషన్స్ ఉన్నాయని వీళ్ళు ఉత్సాహంగా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తెచ్చేస్తానని చెప్పని పెద్ద హంగామా చేసి ఏ విధంగా వెళ్ళి రక్తహస్తాలతో అయితే వెనక్కి వచ్చాడో, నిన్న జరిగినటువంటిది వీళ్ళకి ఒక స్లాప్ లాంటిదండి. ఎంత ఎంబరాసింగ్ అంటే ఇంత హంగామాగా హడావుడి చేసి వాళ్ళ భజన మీడియాలో బీభత్సంగా అన్ని రాయించుకొని చర్చలు జరిపిన తర్వాత ఇందులో దీన్ని ఎలాబొరేటెడ్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక పాయింట్ ఇక్కడ ఎంత తెలివిగా మాట్లాడాడంటే ఆ సింగపూర్ మంత్రి, ఇది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ అనగానే, చంద్రబాబు నాయుడు గారు అనగానే వాళ్ళకి కనిపించేది ఏంటి, ఈశ్వరన్ కనిపిస్తాడు. ఓహో, ఒకనాటి ఈశ్వరన్ సహచరుడు, మిత్రుడు, లేదంటే అప్పుడు మాట్లాడుకున్నటువంటి వ్యక్తి వచ్చాడు అనేటువంటి దీంట్లోనే వాళ్ళు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంత్రి టాన్ సీలింగ్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, గత కన్సార్షియం, దీన్ని మన వాళ్ళు కొంతమంది కన్సార్డియం అది ఇది అంటున్నారు, కన్సార్షియం ప్రొనౌన్సియేషన్లో, గత కన్సార్షియంని మళ్ళీ మేము ప్రారంభించాం, కానీ సాంకేతిక సహకారం మాత్రం అందిస్తాం అన్నారు. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏం చేస్తారంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వీళ్ళ అనుకూల మీడియా రేపు ఈయన రాగానే అద్భుతం, అమోఘం, ఆహా ఓహో ఆయన టూర్ సక్సెస్ అయిందని అంటారు. బట్ ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రాము. వాళ్ళు అనుకున్నటువంటిది సహకారం కాలేదు. సాంకేతిక సహకారం అంటే ఏంటంటే, థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద వరల్డ్ బ్యాంక్ అని చెప్పాడు ఆయన. థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద వరల్డ్ బ్యాంక్ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సింగపూర్ ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ నేరుగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడం, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు అందించే నగరాభివృద్ధి సలహాలు, ప్రాజెక్టు ప్లానింగు, టెక్నికల్ ఫండింగ్ లాంటి సహకారాల కోసం మాత్రమే సింగపూర్ మధ్యవర్తిగా లేదా మిత్రదేశంగా సహకరిస్తుంది తప్ప, మేము ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ మళ్ళీ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మేము నేరుగా ఇన్ఛార్జీలం కాదు, మేము వాటాలు పెట్టం, పెట్టుబడులు పెట్టం, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో కలిసి టెక్నికల్ లెవెల్లో సహకరిస్తాం తప్ప గతంలో ఈశ్వరన్ ఉన్నప్పటి పాత ఒప్పందాలను మళ్ళీ తెర మీదకి తీసుకురావడం లేదు అనేది వాళ్ళు చెప్పినటువంటి చాలా కీలకమైనటువంటి అంశం అండి. అంటే ఈ చర్చ ఎట్లాగో జరుగుతుంది కాబట్టి అసలు సింగపూర్ ఎంత దేశం, అక్కడికి వెళ్ళి మనం సాగిలు పట్టడం ఏంటి, ఆ దేశానికి సారీ చెప్పడం ఏంటి, అసలు ఇక ఆంధ్రలో ఆత్మగౌరవం దెబ్బతింటం లేదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు అంతగా సాగిలు పడాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పింది కాదు మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు మురికి మీడియా అనండి, లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియా అనండి, వాళ్ళు ఏం రాశారంటే ఆ పేపర్లో అవకాశాలకు కానీ పెట్టుబడి పెట్టండి అన్నారు. తప్పులేదు, అంతవరకు చెప్తే మామూలుగా వాళ్ళు కనుక ఒప్పుకుని ఉంటే అదే సింగపూర్ సిద్ధం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు సాంకేతిక సహకారం అని కామ్గా అట్లా తప్పించే ప్రయత్నం చేశారు. దావోస్ పర్యటన లాగా ఒక సూపర్ ఫ్లాప్ ట్రిప్ తప్ప మరొకటి కాదు. పైగా
ఆ విధంగా వాళ్ళు సున్నితంగా మేము పెట్టమని చెప్పడం అనేది ఒక పెద్ద ఎంబారాసింగ్ సిచ్యుయేషన్ అండి వీళ్ళకి. దానికోసం ఫిజికల్గా వాళ్ళు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక రిప్రజెంటేటివ్ని పంపిస్తే సరిపోయేది. ఇంత బిల్డప్ ఇచ్చి ప్రభుత్వ ధనంతో 6 రోజులు టూర్ అన్నారు. గతంలో ఇదిగోండి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్ట్గా స్ట్రైట్గా ఇచ్చారు, సింగపూర్ నాట్ టు రీజాయిన్ అమరావతి కన్సార్షియం అని చాలా స్పష్టంగా ఇచ్చారు. వేరే తెలుగు పేపర్లో ఏదైనా సాక్ష్యం ఇంకోటి అయితే ఇంకేముంది కావాలని బురదేశారంటారు, కానీ టైమ్స్ ఆఫ్ ఇండియానే రాశారు కాబట్టి నేను దాని గురించి అంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. రైట్. అయితే అంతగా సాగిలు పడాల్సినంత అవసరం ఉందా? అక్కడ వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం ఏంది? ఓ పక్క ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యాన్ని వదిలేసి, ఇక్కడ ఈయన జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని వదిలేసి, నేను కేసులు నా మీద నన్ను అరెస్ట్ చేస్తే జనం అంతా బాధపడ్డారు. ఓకే, బాధపడే వాళ్ళు ఉంటారు, ఇంకో కారణం ఉండొచ్చు, కానీ అసలు ఆ ప్రస్తావన అవసరమే ఉంది అక్కడ? ఆయన ఏ కేసులో అరెస్ట్ అయింది ఏమీ చెప్పలేదు కదా. అట్లాగే ఈశ్వరన్ ఏ కేసులో అరెస్ట్ అయింది చెప్పారు. అసలు ఆ ప్రస్తావనే తేకుండా ఈ కథ అంతా నడిపి అసలు సింగపూర్ వాళ్ళ దగ్గరికి ఎందుకు అంత సాగిలు పడాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇందాక తెలకపల్లి గారు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడారు. రోసయ్య గారు ప్రస్తావించిన అంశాన్ని కూడా గుర్తు చేస్తా. గతంలో కూడా మనందరికీ తెలుసు, దశాబ్దాలుగా ఈయనకి సింగపూర్ అంటే చాలా ప్యాషను. అప్పట్లో ఉన్నప్పుడు ఈయన మీద వచ్చినటువంటి ప్రచారాలు మీకు గుర్తుండే ఉంటుంది. సింగపూర్లో ఈయనకి ఏదో హోటల్స్లో అంటే అది ఆధారం ఉందా లేదా అని ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆధారం లేకుండా ఆరోపణలు అంటున్నాను. అటువంటి ఆరోపణలు అంటుంది. అందుకనే నేను అలాంటి ఆరోపణలు ఉన్నాయని అప్పట్లో వినిపించినటువంటి ఇది ఏంటంటే, ఈయన సింగపూర్ వెళితే ఇప్పుడు అన్నట్టుగా రిప్రజెంటేటివ్స్ని పంపిస్తే సరిపోతుంది దీనికోసం. కానీ ఆయనకు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా, ప్రైవేట్ వ్యక్తులతో సంప్రదింపులు, వ్యవహారాలు లాంటివి కూడా ఉండే ఉంటాయి. అందుకోసమే ఆయన వెళ్ళారని అప్పట్లో గతంలో ఇటువంటి ఆరోపణలు వినిపించాయండి. అది కూడా నేను గుర్తు చేస్తున్నాను. రైట్. ఎందుకు సింగపూర్ ముందు ఇంత సాగిలు పడాలి? చివరికి వాళ్ళు కన్సార్షియంలో ఉండబోమని చెప్పారని వార్తలు వచ్చాయి కదా ఇవాళ. ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, విజయబాబు గారు చెప్పినట్టు కానీ, లేకపోతే వాళ్ళ సింగపూర్ మంత్రి గారు చెప్పినట్టు కానీ, వాళ్ళు క్లియర్గా ఎక్కడ కూడా మేము ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పట్లేదండి. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇక్కడ గమనించాల్సింది క్లియర్గా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కట్టడాలు కట్టే సంస్థలు భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలు 2 ఉన్నాయండి. ఎన్బిసిసి ఒకటి, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి, హెచ్సిసి ఒకటి, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి. వీళ్ళు ప్రపంచంలో అత్యాధునికమైన కట్టడాలు, అద్భుతమైన కట్టడాలు కట్టారు. అలాంటి వాళ్ళని కాదని చెప్పి సింగపూర్ ఎందుకు వెళ్తున్నారు అనేది మనం క్లియర్గా గమనిస్తే కేవలం దోపిడీ కోసం. స్విస్ ఛాలెంజ్ కూడా తప్పు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గతంలో చాలా సందర్భాల్లో జరిగాం. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనం కొద్దిగా ఆలోచిస్తే, సింగపూర్ కన్సార్షియం వాళ్ళు వచ్చేదైనా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే 150%, 100% ఇవ్వాలి. మనంతటా మనం పంపిస్తే వాళ్ళకి 150% వెనక్కి ఇవ్వాలనే అగ్రిమెంట్ ఉంటుంది. ఏదైనా డిస్ప్యూట్ వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్నారు. అంటే భారతదేశ కోర్టుల మీద, భారతదేశంలో ఉన్న వ్యవస్థల మీద నమ్మకం లేదా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పి అడగాలి. తర్వాత వాళ్ళ సింగపూర్లో మొత్తం కలిపి కూడా చాలా తక్కువ విస్తీర్ణం, 972 హైదరాబాద్ కూడా చాలా తక్కువ, 972 స్క్వేర్ కిలోమీటర్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. చాలా తక్కువ, 1000 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్ కంటే తక్కువ. ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి నడుచుకుంటూ వెళ్తే 46 కిలోమీటర్లు, విచ్ ఇస్ ద హైయెస్ట్. సో నేను దాదాపు 2 సంవత్సరాలు సింగపూర్లో ఉన్నాను. మనం అక్కడ గమనిస్తే ఏంటంటే, వాళ్ళకి ల్యాండ్ తక్కువ కాబట్టి వాళ్ళు హై రైజ్ బిల్డింగ్స్ మీద వస్తారు. కానీ ఇండియన్ మెంటాలిటీ ప్రకారం, లేకపోతే ఇండియన్స్ ఉండే విధానాన్ని ప్రకారం ఏంటంటే, మనం హారిజోంటల్ స్ప్రెడ్కి ఇష్టపడతాం. ఎందుకోసం అంటే మనకంటూ ఒక కార్ పార్కింగ్ కావాలి, మన ఇంటి దగ్గరే ఉండాలి, ఇలాంటి వాటి ఫెసిలిటీస్. సో అలాంటి వాటికి చాలా తేడాలు ఉన్నాయని చెప్పినా కానీ, ఇక్కడ భూమి వచ్చేటప్పటికి ఈ నల్లరేగడి భూములు అవ్వటం వలన మనం మళ్ళీ వాటికి ఎక్కువ ఫౌండేషన్ ఖర్చు పెట్టుకోవటం, ఇదంతా చేయాల్సి వస్తుందని కూడా చాలామంది నిపుణులు చెప్పినా కానీ, చంద్రబాబు నాయుడు గారు పదే అదే మూర్ఖత్వంతో, లేకపోతే అదే విధంగా ఆయన ఇన్వెస్ట్ చేయాలి, ఆయనకి ఏదో లాభం రావాలి అనే దాని మీదే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నారాయణ గారు కూడా బిఎస్ఆర్ కంపెనీ ఇంజనీర్ను పట్టుకొని యూజ్లెస్ ఫెలో అన్నారు. ఆ నారాయణ గారు ఎవరు, ఆ ఇంజనీర్ ఎవరంటే, అదానీలో కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండి దాదాపు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఆయన 1 yearలో డెలివరీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అతను
గుంటూరు జిల్లా దుగ్గిరాల పక్కన ఉండే ఊరిలో నేటివ్ ప్లేస్ అతనిది. నేను నా వంతుగా ఏదో నేను ప్రయత్నం చేసి ఇక్కడ చేయాలని వస్తే ఆయన పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే అండి, ఆ డోమ్స్ కట్టారు. అందుట్లో మనం ఎలక్ట్రిసిటీకి లేకపోతే గ్యాస్ పైప్ లైన్కి లేకపోతే మన వాటర్ పైప్ లైన్కి డోమ్స్ కడతారు. ఆ డోమ్స్ పూడిపోయినాయి. సో ఆ పూడిపోయిన వాటిని మొత్తం పగలగొట్టి మళ్ళీ చేయాలి అన్న సందర్భంలో 1 year 1.5 year పడుతుందంటే యూజ్లెస్ ఫెలో అని చెప్పి తిట్టారంట. సో ఇంకొకటి ఏంటి, అయినా కూడా అక్కడే సో ఇక్కడ మరి చెప్పదు కదండి ప్రైవేట్ ఉద్యోగం అంటే ఆయన పెద్ద వయసా లేకపోతే పెద్ద వయసు ఆయన తలుచుకుంటే ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది కదా. అంటే మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మరి ఆయన కూడా ఆత్మాభిమానంతో ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన అదే గట్టిగా సమాధానం ఇవ్వాలిగా, కనీసం మానేసాడు లేకపోతే లేదు, అది వేరే విషయం. ఎక్కడ దొరకదు అంత పెద్ద సీనియర్ మీరు చెప్పినట్లు కాదు. ఆయన నా సర్వీసెస్ నేను ఆంధ్రప్రదేశ్ అట్లా వచ్చిన వాళ్ళకి ఇట్లా అవమానం జరిగిన అవమానం ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నానండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే 1.5 feet నుంచి 3.5 feet మధ్యలోనే వాటర్ కూడా వస్తూ ఉందని చెప్తా ఉన్నాడంట. సో ఆయన తీవ్రంగా ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు, మనం ఇలాంటిది కంటిన్యూ చేయాలా లేదా అని. సో ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పదే చేస్తున్నారంటే కేవలం వచ్చే అవినీతి మీద లేకపోతే దీని మీదే చేసుకోవటం. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం ఆరోపిస్తారండి, ఏదైనా ఒక చిన్న కాంట్రాక్ట్ ఇస్తే ఆంధ్ర నుంచి కాంట్రాక్టర్లు వస్తారంటారు. సో ఆంధ్రాలో ఉన్న అందరు కాంట్రాక్టర్లకి కాకుండా కేవలం ఆయన సెలెక్టెడ్ 4-5 కాంట్రాక్టర్లకే ఆ పెద్ద టెండర్లు రావటం ఏంటో అనేది. అయినా కూడా 30,000 కోట్ల కాంట్రాక్ట్లు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత 50,000 కోట్లకి టెండర్లు పిలిచి ఇచ్చేసిన తర్వాత 50,000 కోట్లకు సంబంధించి ఇప్పుడు సింగపూర్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారనే సమాధానం దొరకదు. రైట్, కిషోర్ గారు తాడేపల్లి గురించి. కిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, దయచేసి మాట్లాడండి. అభ్యంతరకర వ్యాఖ్యలు ఏవి దయచేసి చేయొద్దు. ఓకే, అభ్యంతరకరమైన లేదండి. ఇప్పుడు మన ఈ సింగపూర్ కంపెనీలు వెనక్కి పోవడానికి కారణం మన పోయిన 5 ఏళ్లలో జగన్ చేసిన తప్పేనండి. ఓకే, జగన్ అనవసరంగా వాళ్ళ మీద బురదల్లి. ఓకే, చాలా సంతోషం, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఓకే, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. అంటే సింగపూర్ కంపెనీ వాళ్ళకి 1690 ఎకరాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి 5,500 కోట్లు ఖర్చు పెట్టి మనమే రోడ్లేసి మనమే డ్రైనేజ్ వేసి మనమే వాటర్ పైప్ లైన్స్ వేసి అంత ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళకి 250 ఎకరాలు ఫ్రీగా ఇవ్వటమా కదండి. అందుట్లో మనకేమో 42% షేర్. అది షేర్ కాదు, షేర్తో పాటు 250 ఎకరాలు మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఇవ్వాలంట. తర్వాత 42% మాత్రమే మనం తీసుకుని 58% సింగపూర్ వాళ్ళ కంపెనీకి కొడితే అది ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, ప్లాట్లేసి అమ్మడానికి వాళ్ళు కావాలండి. అంటే ఆంధ్రుల కంపెనీలు అంత తీసేసినవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు హైదరాబాద్లో ఎంత బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి. దాంట్లో ఎంతమంది ఆంధ్ర కంపెనీలు, తెలంగాణ కంపెనీలు, తెలుగు రాష్ట్రాల కంపెనీలు లేవా? మీకు ఆత్మాభిమానంతో మాట్లాడగలిగితే మాట్లాడి ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీ పరంగా మీరు బయట నుంచి మాట్లాడినప్పుడు న్యూట్రల్గా మాట్లాడండి. ఓకే, రైట్, జగన్ గారి మీద అన్నారు, నాకేం అభ్యంతరం. మరి ఇటువైపు ఏం జరిగిందని చెప్పాలిగా. మీరు చెప్పలేదంటేనే మీరు ఒక పొలిటికల్ పార్టీ తరఫున వచ్చి మీరు మీ వాదన చేయదలిచారు. అయినా కూడా నాకు అభ్యంతరం లేదు. నేను పలానా పార్టీ అని చెప్పి చేసుంటే నేను అభినందించుండేవాడిని. కానీ ఎవరో చేసే కుట్రలని మీరు ప్రచారం చేయదలుచుకుంటే అది మీ కర్మ. నేను ఆంధ్ర ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటున్నాను. మీరు ఉండక్కర్లేదు అంటే మీ ఇష్టం. అది ఇప్పుడు మరి ఎందుకు సింగపూర్ వాళ్ళు పొమ్మంటున్నారు? మరి కనుక్కోండి. అట్లయితే మరి ఇప్పుడు నేను రాగానే వచ్చేయాలి కదా. కాబట్టి మీరు దయచేసి మీరు వాదన చేసేప్పుడు మీరు పలానా పార్టీ అని చెప్పి చేస్తే ఓకే, మీ వాదన ఇది వాళ్ళతో మాట్లాడిస్తా. అలా కాకుండా ఏదో రకంగా బురద జల్లాలి, జగన్ గారి మీద బురద జల్లాలి, వాళ్ళు ఎట్లాగో బోళ్ళు జల్లుతున్నారు కదా, అది చాలదన్నట్టు మీరు కూడా ఎందుకు అట్లా? ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, సరే వాళ్ళదే కరెక్ట్ అనుకుందాం, మనకు 42% ఇవ్వటం ఏంటి? ఒక ప్రైవేట్ బిల్డరు ప్లాన్లు ఎత్తనే అప్రూవ్ చేసుకుంటాడు, ఇసుక కొనుక్కుంటాడు, స్టీల్ బయట నుంచి ఎక్కువ రేట్లో కొంటాడు, సిమెంట్ ఎక్కువ రేట్లో కొంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రైవేట్ ఆపరేటర్ 50-50 ఇస్తాడండి ఒక కమర్షియల్ డెవలప్మెంట్కి. గవర్నమెంట్ సిమెంట్ ఇసుక ఫ్రీగా ఇస్తుంది, సిమెంట్ స్టీల్ ఏమో సబ్సిడీ రేట్లు ఇస్తుంది, ప్లాన్ అప్రూవల్స్ ఫాస్ట్గా అయిపోతాయి, డబ్బులకి ఇబ్బంది ఉండదు, అమ్మాల్సిన మళ్ళీ 50% అమ్ముకోవాల్సిన
కష్టం కూడా ఉండదు గవర్నమెంట్కి. ఇలాంటి సిచ్యుయేషన్లో 42% తీసుకోవటం ఏంటి? అక్కడే కనపడుతుంది కదా 8% డిఫరెన్స్. అవును, అంటే ఇప్పుడు సింగపూర్ వాళ్ళ మీద అసలు పైగా లండన్ కోర్టుకు వెళ్ళటం అట్లాగే ఇవన్నీ చాలా అప్పట్లో కోర్టులకు కూడా వెళ్ళారు కొంతమంది. కోర్టు కూడా తప్పు పట్టింది, ఈ స్విచ్ ఛాలెంజ్ ఏంటి, ఈ గోల్ ఏంటి, ఈ కండిషన్స్ ఏంటని. సరే అయినప్పటికీ కూడా సింగపూర్ వాళ్ళకి సాగిలు పడాలని కిషోర్ గారు లాంటి వాళ్ళు అనుకోండి, కానీ ఆంధ్రులకి అంత తెలివితేటలు ఉన్నాయి, సమర్థత ఉంది అని మా ఓటు వాళ్ళని నమ్ముతున్నాం. లేదంటే అది మీ ఇష్టం. రైట్, ఏం చెప్తారంటే ప్రపంచాన్ని తెలుగు వారు చెబుతున్నారు. మనం సింగపూర్కి వెళ్ళి సాగిల పట్టం ఏంటో అర్థమే కాదు. సరే కిషోర్ గారు, మీరు సాగిలు పడితే సాగిలు పడండి, మీ ఆత్మాభిమానాన్ని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. వెంకట్రావు గారు కెర్లంపూడి నుంచి. వెంకట్రావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. దయచేసి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు. మీరు జగన్ గారిని విమర్శించినా పర్వాలేదు, ప్రశంసించినా పర్వాలేదు, కానీ అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరి మీద చేయొద్దు దయచేసి. విమర్శించినా కాదండి. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇది అంటాడు అనుకోండి, అదే 40 సంవత్సరాలు ఇండస్ట్రీలు పెద్ద చెప్పుకోవడం కాదండి. అక్కడి నుంచి ఏం తీసుకొస్తున్నారండి అసలు? సింగపూర్ అని ఏం తీసుకొస్తున్నారండి ఇక్కడికి? మరి ఇప్పుడు ఏం వస్తున్నట్టు లేవు యాజిటీజ్గా అయితే ఊరికే మళ్ళీ. ఇప్పుడు మేము 18 సంవత్సరాలు తెలుగుదేశంలో పనిచేసేవాడు మేము. ఓకే, మాకు ₹1 ఇలాగ మాకు ఎప్పుడు రాలేదు. అది వేరే ఇష్యూ, వేరే ఇష్యూ. ఓకే, అట్లా కాదు కదా. ఒక రాజకీయ పార్టీ మీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది? ఏ రాజకీయ పార్టీ అయినా మీరు అట్లా అంటే అట్లా, తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా మీరు నాకేం రాలేదంటే ఎట్లా? మీరు వెళ్ళి అక్కడ లోకల్ లీడర్స్ను వాళ్ళని ఎవరు అడగండి. స్కీములు ఏమి రాకపోతే అది అడగండి. తెలుగుదేశం అయినా కూడా మాకు ఈ గవర్నమెంట్లో కూడా ఏం రాలేదని చెప్పండి, అప్పుడు తప్పులేదు. కానీ మేము తెలుగుదేశం వాళ్ళే మాకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? చంద్రబాబు గారు ఇస్తారా, లోకేష్ గారు ఇస్తారా, ఇంకోళ్ళు ఇస్తారా? ఇంకో పార్టీ ఏదైనా ఇస్తుందా? అది కరెక్ట్ కాదు. రైట్. రాజమండ్రిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ బిగించిన ఒక చిన్న షాప్కి వచ్చిన కరెంటు బిల్లు బిగించక ముందు ఏప్రిల్లో 1061 అంట, జూన్లో 1235 అంట. ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత జూలైలో 2916 రూపాయలు వచ్చిందంట. ఇది సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త. వీళ్ళు ఆధార సహితంగా ఇచ్చినట్టున్నారు. మరి స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని లోకేష్ గారు ఆ రోజుల్లో పిలిపించారు. మరి ఇప్పుడేమో వాళ్లే బిగిస్తున్నారనేది సిపిఎం కానీ ఇతర పార్టీలు కానీ చెబుతున్నాయి. విశాఖ భూ కేటాయింపుల్లో భారీ కుంభకోణం తక్షణమే రద్దు చేయాలన్న కేకే రాజు, జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షుడు. ఇక మళ్ళీ మురికి మీడియాలో జగన్ గారి మీద లిక్కర్ కేసు సంబంధించి ఏదో ఒక అబద్ధపు వార్తలు రాయటం, రోజు ఇదే పంచాయతీ అవుతుంది. బెంచ్ కాదు హైకోర్టుతోనే కర్నూలుకి న్యాయం, రాయలసీమ అభివృద్ధి కృషి, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్. సంచలనంగా ఉంది. ఆయన హైకోర్టు బెంచ్ ఇచ్చేస్తున్నామని తీసుకొచ్చేస్తున్నామని చంద్రబాబు గారు అంటే, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అయితే హైకోర్టుతో కాదు, ఇది హైకోర్టే కావాలి, బెంచ్ కాదని అన్నారట. ఇది కూడా ఆసక్తికరంగానే ఉంది. విజయబాబు గారు దీని మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, మీరు కూడా లాయరే కదా. మాధవ్ గారు ఇట్లా మాట్లాడటం విశేషమే. అంటే గతంలో వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్లో ఇట్లాంటి చాలా చెప్పారు, సచివాలయం పెట్టాలని, ఇట్లాంటివి కూడా. కరెక్ట్ అండి. అది ఇది ఇప్పుడు కాదు. సోమవీర్రాజు గారు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాయలసీమ డిక్లరేషన్కి సంబంధించి ఇంకా దానికి వెళితే హరిబాబు గారు ఉన్నప్పుడేనండి. హరిబాబు గారు ఉన్నప్పుడే రాయలసీమ డిక్లరేషన్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ వాదం ఏంటంటే కర్నూలులో హైకోర్టు ఉండాలి అనేటువంటిది వాళ్ళ వాదం. ఆ తర్వాత సోమవీర్రాజు గారు కూడా అదే కంటిన్యూ చేశారు. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాధవ్ ఆయన అధ్యక్షుడైన తర్వాత ఆయన పర్యటనలకు వెళ్ళాడు. బహుశా కడప వెళ్ళినట్టున్నాడు. కడప నుంచి కర్నూలు వస్తూ కర్నూలు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కంప్లీట్ ఇక్కడికి హైకోర్టు ఇక్కడికి తరలి రావాల్సిందే, బెంచ్ కాదని చెప్పి అన్నారు అని అంటేనే మరి కేంద్రంలో ఉన్నటువంటిది వాళ్ళు నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది, పైకి చంద్రబాబు నాయుడు గారైనా. సో ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. కూటమిలోనే భిన్నాభిప్రాయాలు అనడానికి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామే కాకుండా మాధవ్ వాళ్ళ డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళ పార్టీ స్టాండ్కి కమిట్ అయి ఉన్నాడు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఆయన డిమాండ్ని నెరవేర్చకపోతే కూడా ఆయన ఏం చేస్తారనేది కూడా మనకి చెప్పాల్సిన అవసరం ఉందండి. రైట్. ఇక ప్రధానమైన అంశంలోకి వెళ్దాం. ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు. పిఎస్సి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ధ్వజం. అన్నిటా విఫలమైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టకుండా మోసం చేస్తోందంటూ ఆయన ఒక యాప్ తీసుకొస్తున్నాము. ఆ యాప్లో పోలీసులు కానీ ప్రభుత్వ పరంగా అధికారులు కానీ ఎవరైనా సరే వేధించినా, మోసపూరితంగా వ్యవహరించినా వాళ్ళకి సంబంధించి యాప్లో నమోదు చేసుకుంటే, ఆధార్ సహితంగా చేసుకుంటే
వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకునే విధంగా చట్టపరంగా వ్యవహరిస్తామని చెప్పి జగన్ గారు ప్రకటించడం, దీనివల్ల ఇప్పుడు కనీసం ఇప్పుడైనా వైసీపీ వాళ్ళ మీద వేధింపులు లేకపోతే ఇట్లాంటి అరాచకాలకి ఆగుతాయా, మరి ఆగవా? ఇప్పటికే నెల్లూరు పర్యటనని చాలా ఎంత అష్టదిగ్బంధనం చేస్తున్నారో చూస్తున్నాం. సో అట్లాగే హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది, తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. ఇక్కడ గురజాల నియోజకవర్గానికి సంబంధించిన దీని మీద మహేష్ రెడ్డి గారు ఈ హేబియస్ కార్పొరేట్ పిటిషన్ వేయిస్తే వాళ్ళ ద్వారా అప్పుడు అతన్ని పోలీసుల దగ్గరే ఉన్నారని చెప్పిన కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సో ఏమిటి ఈ యాప్ ద్వారా మీరేం సాధించదలిచారు శ్రీధర్ గారు? కుమ్మరేని గారు యాక్చువల్గా దానికంటే ముందు కూడా యాప్ ఎప్పుడో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటాం, దానికంటే ముందు కూడా ఇప్పుడు కూడా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ పోలీసుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. మన జగన్ గారు కూడా మాటల్లో చెప్పారు, మీకు ఇబ్బంది వచ్చినా నేనే రావాల్సి వస్తుంది మీ దగ్గరికి అని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్ పోలీసులకు ఇబ్బంది వస్తే నేనే మీకు తరపున మాట్లాడాల్సి వస్తుందండి. డీజీ స్థాయి దాంట్లో కూడా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అండి, నాన్ క్యాడర్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఐఏఎస్ని రిపోర్ట్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం అది తీసి పక్కన పెడితే ఈ కేసుల గురించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను జగన్ గారిని కలిసిన సందర్భంలో కూడా జగన్ గారు నా మీద తెలుగుదేశం వాళ్ళు నా మీద పెట్టినటువంటి అక్రమ కేసులో హైకోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసేసి రిమాండ్ చెల్లదు అని చెప్పి పంపించేశారు. పంపించిన తర్వాత నేను జగన్ గారిని కలిసిన సందర్భంలో కూడా జగన్ గారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అది తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్లో మాట్లాడారు, నేను ఊరుకోమన్నా కానీ కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయానికి మీరే బదులు తీర్చుకునేలాగా మీరు తయారవుతున్నారు, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఒక బీహార్ కంటే దారుణమైన పరిస్థితికి నెడుతున్నారని చెప్తున్నారు. సో అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ యాప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ఇమ్మీడియట్గా వాళ్ళకి లీగల్ సపోర్ట్ అందటం కోసం, వెంటనే ఫాలోఅప్ చేయటం కోసం ఈజీగా ఉంటుంది. ఎందుకోసం అంటే లాయర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు కోర్టులో ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఫోన్ ఎత్తడానికి ఉండదు. సో ఆ టైంలో ఏదైనా జరిగినా కానీ లేకపోతే నైట్ టైం ఏదైనా జరిగినా యాప్లో అప్లోడ్ చేశారనుకోండి వెంటనే యాక్టివ్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెట్టిన సెక్షన్స్ ఏంటి అని చెప్పి క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఒకరికి 4 యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక టీంకో లేకపోతే 2-3కో లిమిటెడ్ యాక్సెస్ ఉన్న సిచ్యువేషన్ నుంచి 10 మందికి తెలుస్తుంది. సో 10 మందిలో ఖచ్చితంగా హెల్ప్ చేసే వస్తుంది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక అండ దొరికినట్టు ఒకటి. రెండవది, ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో, ఎవరైతే అధికారులు స్వయంగా పచ్చ చొక్కాలు వేసుకోకుండా తెలుగుదేశం కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారో, ఖచ్చితంగా వీళ్ళందరినీ రిటైర్ అయిపోయినా లేకపోతే వేరే చోట్లకి వెళ్ళి సెటిల్ అయిపోయినా కానీ వెనక్కి తీసుకొస్తామని జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మార్గమే రాజపాటు అవబోతుంది. హైకోర్టు చాలా విషయాల్లో వీళ్ళు ఏమనే వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు హైకోర్టు మొట్టిగా వేసింది రాశారు. ఈ రోజున 2014 జూన్ జూలై వదిలేస్తే ఆగస్టు నుంచి లెక్కేసుకుంటే ఎన్ని వందల సార్లు మొట్టికాయలు వేసిందండి. మొన్న ఈ మధ్య ఎక్కడ రోడ్డు వేయలేదని చెప్పి కోర్టు స్వయంగా R&B కమిషనర్ని రమ్మని చెప్పి ఆర్డర్ వేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళ కోర్టు మొట్టికాయలు వేయట్లేదా, లేకపోతే వీళ్ళని కోర్టు మొట్టికాయలు అటువంటి గవర్నమెంట్ పరంగా లేట్ అవటాలు అవి వేరు. కానీ ఈ సందర్భంగా పౌర హక్కుల విషయంలో మాబోటి వాళ్ళం అయితే పౌర హక్కుల విషయంలో హైకోర్టు ఈ రకంగా స్పందించడానికి మాత్రం అభినందించాల్సిందే. లేకపోతే అసలు అరాచకానికి అంతు లేకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు హైకోర్టు కనుక నా కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. హైకోర్టు కనుక ఇంటర్వ్యూని కాకుండా ఉన్నట్టయితే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకా జైల్లో వచ్చేది. సో ఇలాంటివి దాదాపు 10-12 కేసుల్లో హైకోర్టు గట్టిగా చేయబట్టి పోలీసులు కొద్దిగా ఆలోచనలో మొదలయ్యారు. అట్ ద సేమ్ టైం ఏవైతే ప్రైవేట్ కేసులు ఫైల్ అవుతున్నాయో దాంతో వాటి వల్ల ఉపయోగం జరుగుతూ ఉంది. సో ఈ స్థైర్యం వల్లనే చాలామంది ఇప్పుడు మన
ఒక అయినా IPS కూడా ఆఫీసర్ నెల్లూరులో ఆంక్షలు పెట్టిన తీరు ఇవన్నీ చూస్తే అదేనండి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు ఒకటే అండి, ఒక పిల్లిని గదిలో పడేసి కొడితే అది ఎదురు తిరుగుతుంది. మీరు 10 మందే రావాలి, 5గురే రావాలంటే మొన్న ఇదే రెంటపాలలో పెట్టారు, ఇదే దర్శిలో పెట్టారు, ఇదే మొన్న ఇంకో చోట పెట్టారు, ఇది మన చిత్తూరు జిల్లాలో పెట్టారు. ఎక్కడా కూడా జనాల్ని మీరు ఎలా ఆపగలరు? 10 మంది నాయకుల్ని, సరే 10 మంది నాయకులను అయితే మీరు 11వ నాయకులు రాయకుండా చిత్రం. ఎప్పుడు నేను 50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాను, ఇట్లాంటి ఆంక్షలు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందా? ఎంత పై వాళ్ళు చెప్పినా కూడా సార్ అది తప్పు, మనం ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పాల్సిన పోలీసులే ఇంకా ఎక్కువ రెచ్చిపోయి ఇట్లా ఆంక్షలు పెడితే నాయకులను అయితే హౌస్ అరెస్ట్ చేసి నాయకులను ఆపగలరండి బయట రాకుండా. జనాల్ని ఎక్కడ ఆపగలరు? మన సత్తెనపల్లిలో క్లియర్ గా చూసాం కదా, పొలాల్లో నుంచి నడుచుకుంటూ వచ్చి కొండలు కోనల నుంచి వచ్చి అయినా కూడా ఏంటో ఆ అనుభవాల రీత్యా ఈ ఆంక్షలు పెడుతున్నాయి. ఇది విచిత్రంగా ఉంది. అక్కడ గొడవలు జరిగినాయా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవలు చేసే తెలుగుదేశం వాళ్ళేనండి. మళ్ళీ అది ఎక్కడైనా కానీ ఒక గొడవ చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలనే చంద్రబాబు గారి నైజం అని చెప్పి స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకంలో రైట్. ఓకే, విజయబాబు గారు మీరు చెప్పండి. జగన్ గారు నిన్న ఒక కొత్త యాప్ని తీసుకురావడం ద్వారా వీటన్నిటికీ చెక్ పెట్టబోతున్నట్లేనా? మరోవైపు హైకోర్టు చేసిన వ్యాఖ్యలైతే నాకు ఆ జడ్జిల గారికి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు అని వ్యాఖ్యానించడం, అయినప్పుడు కూడా నెల్లూరులో ఇట్లాంటి ఆంక్షలు పెట్టడం, ఈ కాంట్రడిక్షన్స్ని మీరు ఎట్లా చూస్తారు? కాస్త ఆలస్యమైనా కూడా గౌరవ హైకోర్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, పోలీసుల దాష్టీకాలు, పోలీసుల యొక్క తప్పుడు వ్యవహారాలు, విధానాలు, వీటన్నిటినీ కూడా కోర్టు వారు గ్రహించారనేది తాజాగా నిన్న తీసుకున్నట్లయితే ఇలాంటివి అనేకమైన అక్రమ కేసులు పెట్టారు. వారు ఏమన్నారు, పాత కేసులను తీసుకొచ్చి ఇప్పుడు కేసులు పెడుతున్నారు అని అన్నారు. సో కొడాలి నాని మీద రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు అనే దాని మీద స్టే ఇచ్చారండి. సరిగ్గా అదే సమయంలో మరొక అవుతు శ్రీధర్ రెడ్డి మీద, సారీ ఈయన కాదు, మన తోపుతుర్తి ప్రకాష్, ఆయన మీద పెట్టినటువంటి దాంట్లో కూడా అదే రకంగా స్టే ఇచ్చారు. అంతకుముందు మనం చూసాం హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి ఈ కేసు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకొన్ని రోజులు వెనక్కి వెళ్ళినట్లయితే ఒక అతన్ని అక్కడ దందాలు చేస్తుంటాడు కదా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే, అతను నీ సంగతి చూస్తా నీకే అని చెప్పానంటే చింతమనేని ప్రభాకరు అన్నట్టుగానే కేసు పెడితే ముక్క చివాట్లు పెట్టి పోలీసులకి అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పని చెప్పారు. సో అదే విధంగా అంతకు ముందు కూడా కొంచెం ఇటీవల కొన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చారు. అంటేనే ఇక్కడ పోలీసులు లేకపోతే కక్షా కార్పణ్యాలతో వెంజెన్స్ పాలిటిక్స్ నడుపుతున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒత్తాసుగా లేము, కోర్టు అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటిది ఏంటి అనే దాన్ని ఇటీవల వెలువడుతున్నటువంటి తీర్పులన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా కోర్టు వారి యొక్క దీన్ని మనం ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాకుండా మరొక ప్రధానమైన విషయం, ఈ మధ్య కామన్ మ్యాన్లో ఒక చర్చ వచ్చింది, ఇది కూడా ఇక్కడ చెప్పాలి. ఏమిటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, మా తెలంగాణ దీంట్లో కోర్టులో ఇలాంటి ఏదైనా జరిగితే వెంటనే అంటే కొన్ని జరిగాయి అట్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా అదే స్థాయిలోనూ ఇంకా కొన్ని కేసులు అంతకు మించిన స్థాయిలో అత్యద్భుతమైనటువంటి తీర్పులు ఇస్తున్నారు. అటువంటి న్యాయమూర్తులు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇటీవల ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి కుంభజాడల మన్మథరావు గారు కానీ ఇటువంటి వాళ్ళు చాలా కొంతమంది జడ్జెస్ అయితే ఉన్నారండి. వాళ్ళు నిజానికి తలమానికం, న్యాయ వ్యవస్థకే తలమానికంగా వాళ్ళు తీర్పులు ఇస్తున్నారని చెప్పాలి. అవునండి, వారందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడమే కాకుండా ఈ అరాచకాన్ని కట్టేలు చేస్తున్నారు. పోలీసుల వ్యవహారం అన్నారు, మేమే ఈఫిల్ టవర్ మీద కూర్చొని చూడలేదు, మాకు అన్నీ తెలుసు అని చెప్పని. సో ఇది నిజమైనటువంటి. అయితే ఇప్పుడు ఈ యాప్ తీసుకురావడం ద్వారా జగన్ గారు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా? ఈయన చెప్తున్నట్టుగా, శ్రీధర్ గారు చెప్తున్నట్లుగా కార్యకర్తల్లో కానీ పోలీసులు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుందా? యాప్లో వాళ్ళ పేర్లు అయినా రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి అది పార్టీ పరంగా అయినా కూడా వాళ్ళకు కూడా అది అప్రతిష్టే కదా, వీళ్ళు ఇట్లాంటి క్రూరత్వంగా ఉంటున్నారు ఈ పోలీసులు అనే ప్రచారం జరిగితే. లేదండి, ఈ మధ్య కాలంలో పరిశీలించినట్టయితే పోలీసుల్లో కూడా ఒక వర్టికల్ డివిజన్ అనేది వచ్చింది. ఎవరో కొద్ది మంది పోలీసు అధికారులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మెహర్బానీ కోసం పనిచేస్తుంటే వాళ్ళకి తాబేదారులుగా
మన యొక్క కర్తవ్యాన్ని మరిచి మనం ఎందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది, ఈ రిస్క్ మనకెందుకు అనే భావన వచ్చింది. అయితే అది ఇంకా బయటికి లోపల లావాలా ఉడుకుతుంది. అది ఒకసారి ఎప్పుడో విస్ఫోటం చెందుతుంది. ఉన్నతాధికారులు సైతం మనం చూసే ఈ మధ్య డిఐజీలు కూడా వాళ్ళు బేఖాతరు చేశారు వాళ్ళ బాస్ రమ్మని చెప్పానంటే. ఇది ఒక్కసారిగా బద్దలయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఇది రేపు పొద్దున ప్రభుత్వం యొక్క పనితీరికి ఒక నిదర్శనంగా మిగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు టీచర్లు, ఏ టీచర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించారో వాళ్ళల్లో ఈ రోజున మళ్ళీ అదే రకమైనటువంటి చర్నింగ్ మొదలైంది. ఆ విధంగా అన్ని వ్యవస్థల్లో కూడా P4 అంటే ఇక్కడ మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చంద్రబాబు మీ హామీల అమలు ఎప్పుడు ఉపాధ్యాయ వర్గాలు మమ్మల్ని నిలదీస్తున్నాయంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు చెబుతున్నారు. 25,000 కోట్ల బకాయిలకి పెరిగాయట ప్రస్తుతం వాళ్ళకి ఇవ్వాల్సినవి. నాతో ఒక ఎన్జిఓ నాయకుడు చేసిన ప్రస్తావన ఏంటంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళితే అన్నా రెండన్నా అని చెప్పని ఆప్యాయంగా పిలిచి అన్నా అని చెప్పని చేసి, ఇదన్నా పరిస్థితులు ఇలాగా మీరు ఫలానా ఏ బొత్సతోనో మాట్లాడండి అదని ఆయన గౌరవంగానన్నా చెప్పేవాడు. కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా మేము కలవలేనట్టు పెద్ద పెద్ద మంత్రులను కలిసాం మేము. అంటే ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదండి, వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులు. చాలా మంది ముఖ్యమంత్రులు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అలాంటిది విద్యాశాఖ మంత్రి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వటంటే మేము అంత అల్పలుగా కనిపిస్తున్నామని చెప్పని ఒక ఆయన వ్యాఖ్యానించాడు. అంటే ఆ మార్పుకి సంకేతం అనేది దానికి ఇది నేను చెప్తున్నానండి. ఇది ఇక్కడ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ధోరణి. యాప్ రావటం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుందా, అది కూడా ఒక మాట చెప్పండి. డెఫినెట్ గా యాప్ పెట్టడం అంటే ఏంటంటే ఈ జరుగుతున్న అరాచకాలన్నీ కూడా ఒక రికార్డెడ్ గా ఉంటాయి అనేది. కాకపోతే ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది, ఇప్పటికే వైసీపీలో ఉన్న కార్యకర్తలు ఆల్రెడీ రాటు తేలారండి. గతంలో కేసులు పెడతామంటే భయపడినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చి కూడా మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని వారాలు ఉండి వచ్చినటువంటి వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక స్టోరీ చూసాం మనం. నా మీద 11 స్టేషన్స్ లో 13 కేసులు పెట్టారు, గొలుసులేసి తిప్పారు, అయినా నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను అన్నాడు. ఆ మధ్య ఒక అమ్మాయి విజయవాడలో జరిగిన మీటింగ్ లో ఇన్ని రోజులు మమ్మల్ని జైల్లో పెట్టి ఇంత ఇది చేశారు, పిల్లలు కూడా దూరం చేసి, అయినా నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పారు. హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పూట ఒక మహిళను తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అయినా నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పానుంది. ఇక అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళైతే నేను బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాను ఆయన పదే చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి దీంట్లో జైళ్లలో పెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటిది ఒక అవివేకమైనటువంటి చర్య. ప్రత్యర్థులను ఎప్పుడు కూడా బలహీనపరచాలంటే వారికంటే కూడా ప్రజారంజక పాలన బెటర్గా చేసి శభాష్ అనిపించుకోవాల్సినటువంటి దీంట్లో ఈ వెంజెన్స్ పాలిటిక్స్ అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఫస్ట్లో ఏసడించుకున్నారు, ఇప్పుడు అసహించుకుంటున్నారు. కార్యకర్తలు కూడా రాటు తెలియారు. ఇక నెల్లూరు పర్యటన గురించి ముక్తాయింపుగా ఒకే మాట చెప్తారు. నెల్లూరు రేపు జరిగేటువంటి పర్యటనలో వీళ్ళు విధించినటువంటి ఆంక్షలు ఖచ్చితంగా ఇవన్నీ మనకి ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని కనుక గుర్తు చేసుకుంటే పెద్ద పెద్ద బెటాలియన్స్ కూడా వస్తే కూడా వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా జనం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చారంటేనే అక్రమ నిర్బంధాలకి ఈ దేశంలో అక్రమ కేసులకి జనం భయపడరు, ఉద్యమిస్తారు. నిన్న ఆయన చెప్పినట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్, కాబట్టి జగన్ బయటకు వస్తే జనం ముక్కు కోటలను కూడా బద్దలు కొట్టుకుని బయటకు వస్తారనేది రేపు నెల్లూరు పర్యటనలో ప్రూవ్ అవుతుంది. అది అసలు పోలీసులు ఆ స్థాయిలో పెద్ద ఐపీఎస్లు పెద్ద మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే చట్టాలని అమలు చేయలేకపోతే, వాళ్ళే గౌరవించకపోతే, నాయకుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళే ఉండకపోతే ఈ దేశానికి మళ్ళీ ప్రధానికి హైకోర్టు దాకా వెళ్ళాలి, వాళ్ళే పౌర హక్కులు రక్షించాలంటే ఎట్లా? మరి అదేందో. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో. 2 విషయాలు, ఒకటి యాప్ గురించి అండి, ప్లీజ్ చెప్పండి. రెండోది టీచర్స్ గురించి సార్. వ్యాఖ్యలు చేయొద్దు, అసభ్యం ఎప్పుడు ఉన్నది సార్, ఉన్న నిజాలే మాట్లాడుకున్నాం. యాప్ ద్వారా ఏంటంటే కింద క్యాడర్ ఎవరైతే ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నారో లోకల్ లీడర్ల వల్ల కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్యాడర్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం 100% యాక్సెప్ట్ ఉంది సార్. రెండోది ఏంటంటే ఈ టీచర్స్ కమ్యూనిటీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కరుణా సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, తొందరగా అది తిరిగి పోతుంది సార్. నేనేమంటానంటే T4 లో వాళ్ళు కూడా దత్త తీసుకోవాలన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది కాదని కొందరు, అవునని కొందరు, మీడియా వాళ్ళు టీడీపీ మీడియా వాళ్ళు గగ్గోలు పెట్టడం, ఇదంతా కలెక్టర్లు డిఈఓలు చేశారని ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళు చేస్తారు. అదే జగన్ గారి టైంలో ఏదన్నా ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఎవరైనా చిన్న ఉద్యోగి తప్పు చేసినా జగన్ గారు తప్పు చేయించాడని రాసేవాళ్ళు ఇప్పుడు అంత నిసిగ్గుగా కలెక్టర్ల మీదను డిఈఓల మీద పెడుతున్నారు. లాస్ట్ పాయింట్ సార్, లాస్ట్ పాయింట్ క్యాటరింగ్ కూడా కోరుకుంటున్నారు. యాప్ లో కూడా ఇంకొక ఆప్షన్ మా జగన్ కల్పించాలి సార్. ఎవరైతే పార్టీకి నష్టం చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అట్లా కాదు అది మొత్తం పర్పస్ డిఫీట్ అవుతుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. అది మీరు పార్టీ వాళ్ళని అడగండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ దానివల్ల కాదు ఈ పర్పస్ వేరు, ఆ పర్పస్ వేరు. కావాలంటే దానికి ఇంకో యాప్ పెట్టుకోమను, లేదా ఇంకో ఏదైనా ఆప్షన్ వేరే మార్గం పెట్టుకోవాలి తప్ప అటువంటి వాటికి దాన్ని మిక్స్ చేయకూడదు. ఇక ఈ రాజకీయాల్లో అటువంటి ఎప్పుడు రాజకీయాల్లో అలాంటివి ఎప్పుడు ఉంటాయి మిత్రమా. వాటన్ని ఎదుర్కోవటమే రాజకీయం, అంతేగాని అసలు ఎవరు అంత ఫెయిర్గా ఉంటారని అనుకోక్కర్లేదు. ఏ పార్టీ అయినా ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు దాని గురించి అదేదైనా ఉంటే మీ పార్టీ ఫోరంలో మాట్లాడుకోండి. రైట్. ఈ ఉద్యోగులకు సంబంధించి మీరేమంటారు? వాళ్ళు మా హామీలు నెరవేర్చట్లేదు, 25,000 కోట్ల బకాయి ఉందని. హామీలు కదండి, ఇప్పుడు వచ్చి రాగానే తెల్లారిపాటికి మేము ఐఆర్ ఇచ్చేస్తాం అన్నారు. అసలు ఇంతవరకు పిఆర్సీ కమిషన్ చైర్మన్ వేయడానికే ఉన్న చేత బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త కమిటీని వేయలేదు, అదొకటి. రెండోది ఐఆర్ అనేది జగన్ గారు వచ్చి రాగానే ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలు కరోనా వాళ్ళతో మనం పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ ఇవాళ వచ్చి సంవత్సరంన్నర అయిపోతూ ఉంటే ఇవాళ వరకు కనీసం ఐఆర్ ప్రకటించలేని స్టేజ్లో గవర్నమెంట్ ఉంది. డిఎల్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి పెండింగ్ ఉన్నాయి. మనం జూలై 25,000 కోట్ల బకాయి సో రిటైర్మెంట్స్ అన్నీ కలుపుకొని అయ్యాయి. సో ఇవన్నీ ఇవ్వలేని పరిస్థితిలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఏం చెప్తారండి, మొత్తం P4 గురించి ఒత్తిడి చేసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మాకు తెలియకుండా ఆఫీసర్లు ఇస్తారంటారు. వీళ్ళకి తెలియకుండానే ఆఫీసర్లు జీవోలు ఇచ్చేస్తారు. మొన్న మనం పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సస్పెండ్ చేశారు. కాపు కేసులో జీవో కోర్టుకి వెళ్ళి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పింది కూడా హోంశాఖ సెక్రటరీ జీవో ఇచ్చేసారు. కాపు రైలు సో అంటే హోంమంత్రికి ముఖ్యమంత్రికి తెలియకుండా అంత పెద్ద డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అలాగే ఈ P4 గురించి మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చేస్తారు లెటరు, టీచర్స్ డిఈఓలు ఇచ్చేస్తారు. సో మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చి ఏం చెప్తారు, చంద్రబాబు అంత పెద్ద అడ్మినిస్ట్రేటర్ ప్రపంచంలో అన్నాడు. నీకు అసలు ఏం జరుగుతుందో నీకు ప్రభుత్వంలో తెలియదు, నువ్వు పెద్ద అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి. రెండోది వచ్చేసి ఒక ముఖ్యమంత్రిగా నెలలో వచ్చి ఒక 10 ఈవెంట్లు చేస్తాడు. ఆ ఈవెంట్లు ప్రిపేర్ అవ్వడానికి మిగిలిన 20 రోజులు గడిపేస్తాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ల్యాబ్స్ అయిపోతున్నా కానీ ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో. రైట్. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలు మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా? వాళ్ళకి ఇవ్వాల్సిన 25,000 కోట్లు కనీసం సగమైనా ఇస్తారా? ఏం జరుగుతుందో చూద్దాం. విజయబాబు గారు, శ్రీధర్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.